సామెతల గ్రంథము 14 అధ్యాయం 12 చూసినట్లయితే, ఒక ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే అది తుదకు మరణానికి త్రోవతీయును అని ఉంటుంది. ఎవడైతే గర్వంతో నిర్ణయాలు తీసుకుంటాడో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో ఫైనల్ డెస్టినీ ఏమైనా ఉంది అని అంటే అది మరణం మాత్రమే. బైబిల్లో మనం సంసోన్ని జీవితాన్ని గమనించినట్లయితే, సంసోన్ న్యాయాధిపతిగా నియమించబడ్డాడు. చిన్నప్పటి నుంచి ప్రతిష్ఠింపబడ్డాడు, నాజీరు చేయబడ్డాడు. ఇశ్రాయేలులందరికీ కూడా చక్కగా అన్ని విషయంలో తోడుగా నీడగా ఉంటూ వాళ్ళని కాపాడుతూ వస్తున్నాడు. అయితే వాళ్ళకి అతను పుట్టినప్పటి నుంచి ఎవరైనా శత్రువులు ఉన్నారంటే అది ఫిలిస్తీన్లు. సో ఇతను ఎదుగుతున్నప్పటి నుంచే ఫిలిస్తీన్లను ఓడించడం మొదలుపెట్టాడు. కొన్ని వేల మందిని అతడు ఓడించగలిగాడు. అతను అనుకున్నాడు, ఫిలిస్తీన్లు ఎంతసేపు వాళ్ళందరినీ నేను హ్యాండిల్ చేయగలుగుతున్నాను కదా అని అనుకున్నాడు. ఒకరోజు అలా వెళ్ళేసి వస్తున్న టైంలో ఫిలిస్తీన్ల ఒక అమ్మాయిని చూశాడు. అప్పుడు అనుకున్నాడు, చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకోవాలి అని చెప్పేసి. వాళ్ళ పేరెంట్స్ చాలా విషయాలు చెప్పారు, తమ యాజకులు చాలా విషయాలు చెప్పారు. దేవుడిని కూడా చెప్పిన ఏ మాటను కూడా అతను లెక్క చేయలేకపోయాడు. ఎందుకంటే గర్వం ఏం చేస్తుందంటే, మనం తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ అని చూపిస్తుంది. మనం తీసుకున్న ప్రతిదీ కూడా సరైనదిగా కనబడుతుంటుంది. మనకెవడు చెప్పేది, ఎందుకు వినాలి, మనకు తెలిసిందల్లా కరెక్ట్ అన్నట్టుగా మనము బిహేవ్ చేయడం మొదలు పెడతాం. సంసోన్ ఏమనుకున్నాడంటే, ఫిలిస్తీన్లలో ఆ దేశస్తులో ప్రతి పురుషుడు కూడా నాకు భయపడుతుంటాడు. ఒక అమ్మాయి నేను హ్యాండిల్ చేయలేనా, వీళ్ళంటే అంత పిచ్చిగా మాట్లాడుతుంటారు, నాకు తెలియదా, నేను ఇంతమందిని హ్యాండిల్ చేయగలుగుతున్నాను, ఇంతమంది నాకు భయపడుతున్నారు, ఒక అమ్మాయికి నేను లోబడతానా, అమ్మాయి నాకు నచ్చింది నేను చేసుకుంటాను అని చెప్పేసి ఓన్గా డెసిజన్ తీసుకోవడం మొదలుపెట్టాడు. యాక్చువల్గా నాజీరు చేయబడ్డాడు, ప్రతిష్ఠించబడ్డాడు, కానీ అతడు ఏమేమి చేయకూడదో ప్రతి చేయడం మొదలుపెట్టాడు. ఒక సింహానికి అంటే కళేబరముకున్న తేనెని తినడం మొదలు పెడతాడు. యాక్చువల్గా అది రక్తంతోనే ఉంది, అది ముట్టకూడదు, కానీ దాన్ని ముట్టడం మొదలు పెడతాడు. దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి అడుగు వేయడం మొదలు పెడతాడు. నీ లైఫ్లో గర్వం ఎప్పుడు వస్తుందంటే, నాకు అన్నీ తెలుసు అని స్టార్ట్ చేస్తాడు చూడు, అదే నీకు శోధనగా మార్చబడుతుంది. దాని ఆధీనంలో నాకు వెళ్ళిపోతావు. ఈరోజు నీ జీవితంలో నువ్వు అనుకోవచ్చు, ఈ విషయం గురించి నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అన్నీ తెలుసు, మన పేరెంట్స్ మాట అయినాం, పాస్టర్ మాట అయినాం, దేవుణ్ణి అసలు లెక్కనే చేయం. అలాంటి సిచ్యువేషన్లో మనం వచ్చేస్తున్నాం. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వేరే విషయాల్లో ఇతరులు మనకి హెల్ప్ చేయొచ్చేమో, కానీ గర్వంతో మనం నడుస్తున్నప్పుడు ఎవడు హెల్ప్ చేయలేడు. ఫైనల్ డెస్టినీ మరణమే. కాబట్టి ఖచ్చితంగా రియలైజ్ అవ్వు, ఏ విషయాలు అయితే నీకు అన్నీ తెలుసు అనుకుంటున్నావో ప్రతి విషయం దేవుని దగ్గర తీసుకెళ్ళి అడగడం మొదలుపెట్టు. ప్రభా, దీని పట్ల నాకు ఎంత నాలెడ్జ్ ఉంది, నువ్వు ఎలా గైడ్ చేస్తావు అలా గైడ్ చేయని. ఖచ్చితంగా దేని విషయంలో నువ్వు గర్వించకు. ఆనాడు సంసోను చివరి ప్రయాణము మరణంతో ముగించబడ్డది.